హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు డైలీ రొటీన్‌తో పాటు నేను ఏమేం పనులు చేసుకున్నానో మీకు చూయించుతూనే ప్రకృతిలో మనం ఎక్కువసేపు గడపటం వల్ల మనకి ఎన్ని సమస్యలు పోతాయో, ఎంత ఆరోగ్యం బావుంటదో ఈరోజైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు వాతావరణం అయితే చాలా బాగుంది. అసలు నాకు అంతకు ముందుకి ఇప్పటికి చాలా మార్పు వచ్చిందనమాట. నా అనుభవంతో నేను తెలుసుకున్న విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. అయితే మనకి ఎండాకాలం వచ్చింది అంటే ఫస్టు పచ్చళ్ళు, వడియాలు ఇవన్నీ పట్టుకునే టైం కదా! ఈరోజైతే పండు మిరగాయ టమాటా పచ్చడికని చెప్పి నిన్న మిరపకాయలు తీసుకున్నాను, పండు మిరకాయలు. ఈరోజైతే ఆ పచ్చడి పడుతున్నాం అనమాట. నేను కొంచెం పచ్చడికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అందుకోసం అని చెప్పి అమ్మను, అత్తయ్య, హనీ వీళ్ళు ముగ్గురైతే చేస్తున్నారనమాట. ఊరి నుంచి మా అమ్మ కూడా వచ్చింది, అంటే అమ్మ వాళ్ళ అక్కయ్యి. నిన్న చెప్పాను కదా, అమ్మ అత్తకి బట్టలు పెట్టడానికి వెళ్ళింది అని. అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు ముగ్గురు కలిసి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట బట్టలు పెట్టడానికి. అక్కడి నుంచి మా రెండో అమ్మ ఇక్కడికి వచ్చిందనమాట. మీకు అక్కడ కనిపిస్తుంది తనే. ఈరోజు వంట వచ్చేసి మజ్జిగ చారు చేశాను. అదే పెరుగులో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి తిరగమాత పెడతారు కదా, మేమైతే మజ్జిగ చారు అంటాము. పెరుగుని అట్లా తిరగమాత పెట్టేసి దాన్ని మజ్జిగ చారు అంటాం అనమాట. ఇంకొక పక్క రైస్ ఉడుకుతుంది. నిన్న అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర చిట్టి కాకరకాయలు కోసుకొచ్చాను కదా, అవి రాగానే ఉడకబెట్టి అక్కడ పెట్టాను అనమాట. ఈరోజైతే ఫస్ట్ కాకరకాయ ఫ్రై చేసి అక్కడ పెట్టాను. తర్వాత కొంచెం 10:30, 11 అట్లా అయిన తర్వాత పెరుగు అయితే తిరగమాత పెట్టాను. పొద్దున్నే నిద్ర లేవగానే 8:30 కల్లా మొదలు పెట్టారనమాట టమాటాలు అవి ఉడకబెట్టడము. అంటే పొండుమిరకాయ టమాటా అంటే పొండుమిరకాయలు కడిగి కొంచెం ఆరబెట్టి అవి కొంచెం ఆరిన తర్వాత తొడాలు తీసి నూనెలో వేపుతారనమాట. అవి వేపిన తర్వాత పక్కన పెట్టేసి టమాటాలు కూడా నూనెలో వేపి దాంట్లోనే చింతపండు పెడతాము. అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక 2-3 గంటల పక్కన పెట్టేసి తర్వాత రుబ్బుకోవటం అనమాట. వంట అది అయిపోయిన తర్వాత వేపటం అయిపోయిందిగా, చింతపండు అది పెట్టేసి పక్కన పెట్టేశాము. అందరం కలిసి భోజనం చేసిన తర్వాత 2-2:30 అయినాక రుబ్బటం మొదలుపెట్టారు. వాళ్ళే రుబ్బారులేండి. నాకైతే అసలు చెప్పలేనంత బాధ వేసింది. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటమే కష్టం ఈ వయసులో. ఈ పచ్చడి పని ఒకటి పెట్టాను కదా, అసలు అనుకోకుండా నాకు ఇబ్బంది అయిపోయిందనమాట. తప్పలేదు. ఎందుకంటే ఆ మిరపకాయలు టమాటాలు మనం 2 రోజులు తర్వాత రుబ్బుకోవచ్చులే అనుకోవటానికి అవి పాడైపోతాయి. చేసేది ఏమీ లేక వాళ్ళకే అప్పచెప్పాను. హనీ కూడా ఉంది కదా, హనీ రుబ్బుతూ ఉంటే కొంచెం సేపు అత్తయ్య, కొంచెం సేపు అమ్మ తోసారనమాట. హనీకైతే మరుసటి రోజు అసలు చెయ్యంతా నొప్పి వచ్చేసింది పాపం పచ్చడి రుబ్బేటప్పటికి. అంటే ఇంట్లో పనులు చేసిద్ది కానీ మరీ అంత ఎక్కువసేపు చేయటం అలవాట్లేదు కదా. అంటే వంట చేసిద్ది, ఇల్లు ఊడవటం అట్లాంటివి చేసిద్ది కానీ పచ్చళ్ళు అవి కూడా ఎప్పుడన్నా కొంచెం సేపు తిప్పిద్ది కానీ ఎక్కువసేపు రుబ్బటం అంటే తను మొత్తం రుబ్బింది కదా పచ్చడి మొత్తం, అందుకని చేతులు బాగా నొప్పులు వచ్చినాయి అని చెప్పిందనమాట. ఇది మరుసటి రోజు పచ్చడి రుబ్బిన మరుసటి రోజు అనమాట. ఇక్కడి నుంచి వీడియో. అసలు వాతావరణం చూడండి ఎంత బాగుందో. మొబ్బట్టేసి వర్షం వచ్చేటట్టుగా చల్లటి గాలి తగులుతుందనమాట. ఇట్లా వాతావరణం ఇలా చూడంగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మేము ఇక్కడికి రాకముందు నాకు హెల్త్ అస్సలు బాగుండేది కాదు. ఎప్పుడు చూసినా నీరసంగా బాగోలేదు అని చెప్పి పద్దాకలు పడుకునేదాన్ని అనమాట. అది ఎందుకో నాకు కూడా తెలీదు. ఒక 10 నిమిషాలు పని చేస్తే ఒక 10 నిమిషాలు పడుకోవడం అట్లా చేసేదాన్ని. ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు రోగం అని పడుకుంటానే ఉంటుంది, ఒంట్లో బాగోదు, రోగిష్టిది అని అట్లా చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ తెలుసు, నేను పనంతా ఒక్కదాన్నే చేసుకుంటాను, ఇల్లంతా నీట్గా పెట్టుకుంటాను,
టైలరింగ్ చేస్తాను. ప్రతి పని ఎవరి హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్నే చేసుకుంటానని మన వీడియోస్ చూసి అందరికీ తెలుసు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అప్పటికి ఇప్పటికీ నాలో ఎంత మార్పు వచ్చింది అని. మళ్ళీ నేను ఏ మెడిసిన్ కూడా వాడలేదు. ఇక్కడికి రాకముందు ఏదన్నా ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉంది అని అంటే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకునేదాన్ని పద్దాకలా. ఎక్కడికి వెళ్ళినా కూడా మందులు ఇచ్చేవాళ్ళు తప్పితే ఏం పలాంది అని చెప్పేవాళ్ళు కాదు. ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఇంకా నీరసంగా మగతగా ఇంకా అట్లా పడుకునేదాన్ని. నాకైతే నిజంగా ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాతే నాకు రోగం వచ్చిందేమో అన్న ఫీలింగ్ వచ్చేదనమాట. ఇంక అట్లా పడుకునే ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను ఏ ట్యాబ్లెట్లు వాడలేదు, ఎక్కడికి వెళ్ళి చూయించుకోలేదు. నిజంగా అసలు నాకు లైఫ్ అంతా అప్పటి వరకు ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో రకంగా అసలు టోటల్ చేంజ్ అయిపోయిందనమాట నిజంగా. దానికి మెయిన్ కారణం ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఉండటమే. ఎందుకంటే ఇట్లా ఇప్పుడు మీకు నేను డైరెక్ట్గా వాయిస్ కూడా నేను కట్ చేయకుండా డైరెక్ట్గా పెట్టాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. చుట్టూతా పచ్చని పొలాలు, పక్షుల సౌండ్లు చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మనకి ఏదన్నా మనసు బాగోకపోయినా, ఏదన్నా కొంచెం ఆందోళనగా టెన్షన్గా అట్లా అనిపించింది అంటే వెంటనే వచ్చి ఇట్లా బయట కూర్చోవటం కానీ లేదా డాబా మీద కూర్చోవటం కానీ ఒక 10 నిమిషాలు అలా కూర్చున్నాను అంటే మళ్ళీ ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది అనమాట. నేను ప్రతిసారి వీడియోస్లో చెప్తానే ఉంటాను, నాకు ఏదన్నా కొంచెం మనసు బాగోకపోతే ఇలా డాబా మీద వచ్చి కూర్చుంటాను అని. ఎలా చెప్పాలి అంటే మనకి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, అది పనిచేయదు కదా. మనం వెంటనే ఛార్జింగ్ ఫుల్గా పెట్టాము అంటే మళ్ళీ ఫోన్ ఎప్పట్లా పనిచేస్తుంది కదా. సేమ్ అంతే అనమాట. ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఒక్క 10 నిమిషాలు ఇట్లా కూర్చున్నాను అంటే మళ్ళీ నార్మల్ అయిపోతాను అనమాట. అసలు చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే మనం స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాము అంటే మనకి ఎంత టెన్షన్లు ఉన్నా ఎంత బాధ ఉన్నా ఈ ప్రకృతిలో కాసేపు కూర్చున్నాము అంటే నార్మల్ అయిపోతాం అనమాట. ప్రకృతికి ఉన్న శక్తి అలాంటిది. అది మనం స్వయంగా మనం తెలుసుకున్న వాళ్ళకే అర్థమైద్ది. మనం ఎవరికైనా చెప్పినా కూడా అంత అనిపించదు అనమాట. అది ఎవరికి వాళ్ళు అనుభవంతో తెలుసుకోవాలి. నాకైతే మాత్రం చాలా మార్పు వచ్చిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇట్లా ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి గోల ఉండదు, మన పని ఏంటో మనం ఏంటో అన్నట్టుగా ఇంకా ప్రశాంతంగా నా పనులు నేను చేసుకుంటాను. ఇంకా ఇదే నా ప్రపంచం. ఇంకా వీటికి అయితే నేనే ప్రపంచం అన్నమాట. ఇంకా నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటాయి. నేను ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటే నేను ఎక్కడుంటే అక్కడికి వస్తూ ఉంటాయి అన్నమాట. వాటికి నేను ముందు కనపడతా ఉంటే చాలు. మీరు ప్రతి వీడియోలో చూస్తారు కదా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాయి, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటాయి. ఇంకా వాటి ప్రపంచం అంతా నేనే అనమాట. ఇంకా అంత అలవాటు అయిపోయినాయి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. మనం ప్రకృతిలో ఎంత ఎక్కువసేపు గడిపితే మనకు అంత ఆరోగ్యం బాగుంటుంది, అంత ప్రశాంతంగా ఉంటాం. ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి టెన్షన్లు ఉన్నా ప్రకృతిలో కొంచెం సేపు అలా మనం కూర్చున్నాము ప్రశాంతంగా అంటే ఎలాంటి సమస్యలకైనా మనం ఆలోచించే శక్తిని పొందగలుగుతాం అన్నమాట. అంటే ప్రకృతిలో కొంచెం సేపు కూర్చోగానే మన సమస్యలు తీరిపోతాయి అని కాదు, కానీ అలా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుంటే మనకు ఆలోచించే శక్తి వచ్చిద్ది అనమాట. అంటే మన మైండు గజిబిజిగా ఉందనుకోండి, మనం ఏమీ ఆలోచించలేము. అలా కాకుండా మనకు మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, మనం ఏదైనా సరే ఆలోచించగలుగుతాము. మనకున్న సమస్యల్ని పరిష్కరించుకునే ఆలోచన శక్తి మనకు వచ్చింది. ఇదైతే నేను నా అనుభవంతో తెలుసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి చెప్పండి. అలాగే మాకు ఇంటి దగ్గర పక్షుల సౌండ్లు అది ఎలా వస్తుంది అనేది మీకు డైరెక్ట్గా వినిపించాను కదా, నేను చెప్పింది నిజమో కాదో చెప్పండి. మీ అందరికి కూడా నా వెనుకున్న బ్యాక్గ్రౌండ్ నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చిద్ది. ప్రతిరోజు ఇక్కడే కూర్చుంటాను అన్నమాట. కొంచెం సేపు కొంచెం ఖాళీ దొరికింది అంటే ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాను నేనైతే. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నన్ను చాలామంది
ఇన్ని పనులు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు, ఎలా చేసుకోగలుగుతున్నావు ఒక్కదానివే, ఎవరి హెల్ప్ లేకుండా అని కూడా చాలామంది అడుగుతున్నారనమాట. దానికి మెయిన్ కారణం కూడా ఇదే. ఇలా చల్లటి వాతావరణంలో ప్రశాంతంగా ఎటు చూసిన పక్షుల సౌండ్లు ఇట్లా ప్రశాంతంగా ఉందనుకోండి, మీరే చెప్పండి ఎంత హ్యాపీగా అనిపించింది. ఎన్ని పనులైనా చేయగలుగుతాం, ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందన్నమాట. మనకి ప్రశాంతంగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతాం. మెయిన్ కారణం అయితే ఇదే. నేను ప్రశాంతంగా ఇంత ప్రశాంతంగా నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నాను అంటే మెయిన్ కారణం అయితే ఇదేనమాట. ప్రకృతిని ఆస్వాదించే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకోండి, ప్రతి ఒక్కళ్ళు అదే అంటారనమాట. అబ్బా అసలు ఇక్కడే ఉండాలనిపిస్తుంది, ఇంటి చుట్టూతా వాతావరణం, చల్లటి గాలి, పక్షుల సౌండ్లు ఎంత బాగుందో, అసలు ఇక్కడే ఉండాలనిపిస్తుంది అని మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. అది ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చి చూసిన వాళ్ళకే తెలిసిద్ది అనమాట ఎంత బాగుంటుంది అనేది. నిజంగా నేను ఎన్నిసార్లు అనుకుంటానోనండి ఇక్కడికి రావటం, ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు కట్టుకోగలగటం నిజంగా మా అదృష్టం అనిపించింది నాకు. ఈ చల్లగాలికి వీటికి కూడా ఎక్కడ లేని హుషారు వస్తుందన్నమాట. అటు ఇటు పరుగులు తెస్తా కొట్టుకుంటూ ఆడుకుంటానే ఉన్నాయి. ఇంకా ఎంత ఆటల రందులో ఉన్నా సరే నా దగ్గరికి మాత్రం రోజీని మాత్రం రానివ్వదనమాట. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వచ్చి అడ్డం పడతా ఉంటుంది. మా అమ్మ నాకు ఒక్కదానికే సొంతం, నువ్వు పక్కకి వెళ్ళు అన్నట్టుగా. చూడండి అసలు దాన్ని రానివ్వదనమాట. ప్రతిరోజు ఇలాగే చేస్తూ ఉంటుంది. వీటి గురించి ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను. ఓకేనా అండి, ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.